లోపల ఉన్నారు. ఎవరు అన్ని మరి బయట మాట్లాడుకోండి. అవన్నీ అన్ని గిన్ని ఈడ నడవై. రాహుల్ ఆయన ఎత్తేస్తున్నాడు. స్టూడియోలోకి వచ్చి కూర్చోండి అని చెప్తున్నావు. బ్రో టాటూస్ అయితే కాదు, నువ్వు వచ్చి ఫస్ట్ అయితే నీ తప్పు. నువ్వు చైర్ లేపడము, కింద పడేయడం, లేడీస్ కూర్చోరు, నీకు అర్థమైతేలే. మంచి మర్యాద ఉందని చెప్తున్నా. లేవు ఫస్ట్, లేవు ఇక్కడ నుంచి. బయటికి పోరా బాయ్, ఫస్ట్ బయటికి పో. లేవు చెప్తున్నా కదా, లేవు బ్రో ఫస్ట్ నువ్వు ఇక్కడ నుంచి. లేవు లేస్తావా లేవా? గల్లా పట్టుకొని బయట దొబ్బేస్తా. పెయిన్ అవుతుంది, ఎందుకు వేసుకున్నావు టీయా? అరే రే రే సందు నువ్వేం వేయించుకుంటావు చెప్పు. సందు టాటో నా పేరు వేయించుకోరా. ఇడ ఇడ అమ్ము అని చేయించుకోలేదంటే ఎందుకు? లోపల ఉన్నారు. ఎవరు అన్ని ఏమైతారు మీకు? కూర్చోండి, కూర్చొని మాట్లాడండి. అన్ని గిన్ని రాహుల్ రాహుల్ వస్తున్నారు, కూర్చోండి. పిలుస్తా కూర్చో. మరి ఎందుకు వచ్చారు కూర్చోవడం కాకపోతే? మరి బయట మాట్లాడుకోండి. అవన్నీ అన్ని గిన్ని ఈడ నడవై. స్టూడియోలో ఇవన్నీ నడవే ఎవరైనా సరే. అది ఎవరిది? ఆయన ఫోన్ నా దగ్గరే ఉంది, ఇక్కడే ఉంది. ఫోన్ సైలెంట్ ఉంది. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అని చెప్పి పెట్టిన. ఆయన లోపల ఉన్నారు. కూర్చోండి, పిలుస్తా. అరే పిలుపోరా రాహుల్. ఏం చెప్పాలా? ఏని అక్కరా జల్దీ నువ్వు. ఆయనకేమో కావాలంట మాట్లాడు. కూర్చోవడం తర్వాత ఆయన ఎత్తేస్తున్నాడు. స్టూడియోలోకి వచ్చి కూర్చోండి అని చెప్తున్నావు. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఆయన వచ్చి ఎత్తేస్తుండు చైర్లు. ఆడలేడా ఇల్లేడా అని అంటుండు. చైర్ ఎత్తేసి వాడు లేడా రాహుల్ గాడు అని టాటో లాగానే మాట్లాడాలి. ఆయన వచ్చి ఎత్తేసుకుంటున్నాడు. ఆడు ఈడని మాట్లాడుతున్నాడు. నీకు నువ్వు ఫస్ట్ రెస్పెక్ట్ లేకుండా చేసుకుంటున్నావు. బ్రో టాటూస్ అయితే కాదు, నువ్వు వచ్చి ఫస్ట్ అయితే నీ తప్పు. నువ్వు చైర్ లేపడము, కింద పడేయడం, లేడీస్ కూర్చోరు, నీకు అర్థమైతేలే. లిఫ్ట్ చేసేలే అంటే పని ఉండే కాబట్టి లిఫ్ట్ చేయలే. ఇప్పుడు ఏంది నీకు టాటూ కావాలా? కావాలంటే ఇప్పుడైతే నేను చేయలేను. ఇప్పుడు నాకు అపాయింట్మెంట్ ఉంది, వేరే క్లాసెస్ కూడా నడుస్తున్నాయి. రేపు రా. నేను నీకు పిలవలే, నేను కాల్ లిఫ్ట్ చేయలే. ఇప్పుడైతే ఏం కాదు, నేను మనం పంపించేస్తున్నా మమ్మీకి. సరే బ్రో, సారీ ఏమనుకోకు. ఇప్పుడైతే నువ్వు వెళ్ళిపో. లేదు ఇప్పుడు టాటూస్ అయితే ఏం కావు. లేవు సీరియస్గా లేవు. మంచిగా ఉండదు, మళ్ళీ మంచి మర్యాద ఉందని చెప్తున్నా. లేవు ఫస్ట్, లేవు ఇక్కడ నుంచి. ఫస్ట్ బో, నువ్వు బయటికి పో. మళ్ళీ ఏంద్రా బాయ్, నువ్వు ఫస్ట్ బయటికి పో. ఫస్ట్ కరా పలగొట్టు ఫస్ట్ బయటికి పోను. అన్ని కాదురా బాయ్, ఫస్ట్ బయటికి పోను. ఫస్ట్ బయటికి పో. జరుగు, నువ్వు అభి జరుగు. బయటికి పోరా బాయ్, ఫస్ట్ బయటికి పో. బయటికి పో.
బయటికి పో first. మంచిగా మాట్లాడటంలో మంచిగా మాట్లాడాలి. బయటికి రా మళ్ళా. పో ఫస్ట్ బయటికి పో. లే చేయం మేము టాటూస్ బంద్ చేయవి. పోలీసులకు ఫోన్ చేయమం. ఎవరిని పిలుస్తావు వీళ్ళు? నువ్వు కూడా బయటికి పోయి మీరు ఇద్దరు పోయి బయట డిస్కషన్ చేసి మాట్లాడుకుంటారు. ఇగో పోలీసులకు ఫోన్ చేయి. అరే చేయం రా భయ్, చెప్పినాం కదా. చేసి నాకిడికి వెళ్ళి పోయేది. సరే చేయం మేము, మా దగ్గర టాటూస్ లేవు. ఇప్పుడు మా దగ్గర వేరే టాటూస్ నడుస్తున్నాయి. రేపు రా. లేవు కూర్చున్నావు దేనికి? చైర్ పైన రుబాబ్ చేసినావు కదా అప్పటి నుంచి. లేవు ఈయనే కూర్చుంటా. ఎక్కడి నుంచి వస్తారా వీళ్ళు? లేవు చెప్తున్నా కదా. లేవు బ్రో ఫస్ట్ నువ్వు ఇక్కడ నుంచి లేవు. ఈయనే కూర్చుంటా. ఎవరిని లేస్తావా లేవా? పిలుచుకో. ఫోన్ గల్లా పట్టుకొని బయట దొబ్బేస్తా. చూద్దాం. ఫస్ట్ లేవు. చెయ్యి లేవు బ్రో, మంచిగా మర్యాదతో చెప్తున్నప్పుడు లేవాలి. చెయ్యి తీయకు. నేను వచ్చింది నీ చేయి కాదు, కాళ్ళు చేయాలి అన్ని ఇరగొడతాం ఇప్పుడు ఇక్కడ. అర్థమైందా? ఫోన్ లిఫ్ట్ చేసేలే అంటే పనులు ఉన్నాం భయ్. పనులు ఉంటే మన ఫోన్ లేపి చెప్పాలి ఒకసారి. ఏమని? ఏమని? పని ఉన్నప్పుడు ఫోన్ లేపాం మేము. పని ఉన్నప్పుడు ఫోన్ లేపాం. అంత ఈజీ పని ఉండదు మా టాటూస్ అంటే. ఇప్పుడు నేను వేయించుకోనికి వచ్చినాను. వేయించుకోనికి వచ్చినావు కదా, మంచిగా మాట్లాడి మంచిగా మాట్లాడితే అవుతుంది. అట్లా లేడీస్ నాకు ఫోన్ లేపడానికి కోపం వచ్చింది. ఇప్పుడు నీ కోపం వచ్చిందంటే మర్యాదతో మాట్లాడి అవన్నా సారీ అని చెప్పేసి ఆమెకు ఒక సారీ చెప్పేసి టాటూ స్టార్ట్ చేయించుకోవచ్చు. దానిలో ఏముంది? మళ్ళీ ఫోన్ ఎందుకు లేపను? అరే ఫోన్ పిచ్చోను, ఆ ఫోన్ లేపాలి అంటున్నావు. ఫోన్ లేపకపోతే పని ఉందని చెప్తున్నావు కదా. దూరం నుంచి వచ్చినావన్నా కూడా ఒక మాట చెప్పాలి ఫస్ట్, ఒక మెసేజ్ చేయాలి. ఫోన్ లిఫ్ట్ చేయకపోతే లేవు. ఫస్ట్ ఈ రోజు అయితే నీ టాటూ కాదు. ఈ రోజు వేయించుకొని పోతా. ఏం చెప్పాలి ఈయనకి? నేను ఎంకరేజ్ చేస్తున్నా. ఏం టాటూ కావాలి నీకు? ఎవరిది? ఎవరిది? ఇమ్రాన్ అన్నదా? ఏమైతావు నువ్వు ఆయనకి? మరి ఎందుకు వేయించుకుంటున్నావు? నాకు ఇష్టం. మా మీద ఒకటి పంచాయతీ మామ్ ఇప్పుడు కాదు బ్రో. మన దగ్గర ఇమ్రాన్ అన్న టాటూ పరేషాన్ వాళ్ళది ఎవరిది కాదు. అవన్నీ టెంపరీ అయితే మన దగ్గర పర్మనెంట్లో అయితే వస్తుంది కావు. పర్మనెంట్ కావాలా టెంపరీ కావాలి? పర్మనెంట్ అయితే కాదు అసలు. ఇక టెంపరీ అంటే వేసి ఇస్తాం, లేదు అంటే నువ్వు వెళ్ళిపోవచ్చు. మా వద్దు మా మీది మళ్ళీ బ్యాడ్ నేమ్ వస్తుంది ఆల్రెడీ తెలుసా. లేవు బ్రో, ఇక మన దగ్గర కావు. ఇమ్రాన్ అన్నది మాత్రం కాదు. మీ మమ్మీ డాడీ తెప్పించుకోవాలంటే చేసి ఇస్తాం. దానిలో ఏమైనా డిస్కౌంట్ అన్నా కూడా ఇస్తాం. ఇమ్రాన్ అన్నది అయితే కాదు. ఎందుకు వేయించుకుంటున్నావు? వీడియో కోసం చేయించుకుంటున్నావా? మళ్ళా పైసల కోసమా? మళ్ళీ ఏం కావాలి నీకు ఇమ్రాన్ అన్న దగ్గర నుంచి? ఏంది మస్తు ఇష్టం అయితే ఇవన్నీ మాట్లాడు షార్ట్ ఉండదు ఇక్కడ. నువ్వు ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి వెళ్ళిపో. అండ్ టాటూ అయితే మా దగ్గర కాదు, వేరే టాటూ ఆర్టిస్ట్ వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఆయన దగ్గర వేయించుకోవచ్చు. నీకు ఫోన్ చేసి చెప్పినా వేసాను వెయ్యి అంతే. ఇప్పుడు నేను నీకు ముఖం మీద చెప్తున్నా, నేను నీకు టాటూ వేయాలి. ఇప్పుడు నేను వేసిన దాకే బయటికి పోను. సరే ఇమ్రాన్ అన్నది టెంపరీ నేమ్ టాటూ వేయించుకొని బోబ్రో నువ్వు అంతే. ఇక దానికంటే ఎక్కువ నువ్వు నాతో నోరుకి తగిలినావు అనుకో గలీజ్ అయిపోతుంది. నువ్వు లేవచ్చు ఇక. ఏం చెప్పాలి చెప్పు జల్దీ, దిమాగ్ ఖరాబ్ అవుతుంది. అరే పిచ్చోన్వా మంచోన్వా? ఎక్కడి నుంచి నువ్వు? చాలా దూరం నుంచి. ఏ దూరం నుంచి? పేరు లేదా దూరంది? చాలా దూరం. సరే ఫోటో చూపి. మామ్ పేరు మొత్తం ఖరాబ్ అవుతుంది మామ్. నీకేమైనా ఫ్రెండ్ ఏంటి అన్న ఏమైనా అవుతారా? ఎక్కడి నుంచి మీరు? శ్రీలంక నుంచి. ఇప్పుడు ఈ ఫోటో కావాలంటే ఆయనకి, ఇప్పుడు ఇది వేసిన తర్వాత ఏమైనా ప్రాబ్లం అయిందనుకో, ఇంకోటి పబ్లిక్ ఏమనుకుంటారో తెలుసా, వీళ్ళే పైసలు ఇచ్చి మరి ఇట్లా ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళది ఇలా టాటూ వేయించి అసలు ఇదైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నమ్మబుద్ధి లేదు. మళ్ళీ వీళ్ళు మన పైన ప్రాంక్ చేసిరు అనుకో, అంటే ఎవరైనా మన పైన పంపొచ్చి కూడా కదా. సరే బ్రో, నీ టాటూ అయితే వేస్తానే కానీ ఒక బాండ్ పేపర్ రాపించుకుంటా. రాస్తావు కదా అన్నీ, దానిపైన సిగ్నేచర్స్ ఉంటాయి. దిమాగ్తో నా ఓన్తోనే వేయించుకుంటున్నా అన్నట్టు. ఓకే, వీడియో లాంటి కంటెంట్ లాంటివి అయితే ఏం లేవు కదా పక్కా. అప్పుడైతే నేను చేస్తా, లేదంటే నేను చేయ. అయినా కూడా నువ్వు 5 నిమిషాలు థింక్ చేసి మరీ చెప్పు. కావాలంటే వేయించుకో, లేదు టెంపరీ అంటే నేను ఫ్రీలో ఇస్తా. ఇమ్రాన్ అన్న కోసమైనా నీకు ఫ్రీలో ఇస్తా. పర్మనెంట్ కావాలి పక్కా. బాండ్ పేపర్ తీసుకొని వస్తా, నువ్వు దానిపైన సిగ్నేచర్ చేసి, లేదంటే వైట్ పేపర్ పైన సిగ్నేచర్ చేసి, దానిపైన ఏం మ్యాటర్ ఉంది మేము రాసుకుంటాము.
టాటూ అంటే అయిపోతుంది. అండ్ జర నువ్వు చెప్పేటట్టు నమ్మేటట్టు కూడా ఉండాలి బ్రో. నువ్వు శ్రీలంక అంటే శ్రీలంక ఏం పక్కన కాదు, నువ్వు ఇట్లా వచ్చినావు అంటే శ్రీలంక లాగా ఉన్నావు అసలు. ఎట్లుండాలంట? సరే బ్రో, నువ్వు శ్రీలంక నుంచి వచ్చినావు, ఈ మాటలతో నాకు అర్థమైపోయింది నువ్వు శ్రీలంక అని చెప్పేసి. రైట్, జర మనం జరలేవు ఇకరా మచ్చా లేవు. శ్రీలంక నుంచి కూడా వస్తురే మన దగ్గర ఇప్పుడు. ఒకప్పుడు మనం ఏంటి అని తెలియదు, రేంజ్ మారిపోయింది ఇప్పుడు. ఇప్పుడు మామూలు వ్యక్తి కాదు, యూట్యూబ్ స్టార్. టాటూ లేదు, చేసేది ఏం లేదు. ఎందుకు లేదు అంటే ఏం టాటూ? ఇమ్రాన్ అన్నది. ఇప్పుడు ప్రింట్ తీస్తున్నా, ఏంది ప్రింట్ తీస్తున్నా. లేదు టాటూ. ఎందుకు లేదు? మేమిద్దరం కలిసి ప్రాంక్ చేసినాం మీ మీద, అన్న నాకు తెలుసు. ఏం ప్రాంక్ చేసినావు? టాటూ కావాలి, నేనే పంపిస్తున్నాను. నువ్వు ఇక్కడ నువ్వు ఎట్లా పంపినావు? ఫోన్లో రమ్మని చెప్తే వచ్చి. అయితే నువ్వు కూడా శ్రీలంక నుంచేనా? అడుగు ఒకసారి, పైసలు ఇచ్చి చేపిస్తున్నావా? ఫస్ట్ అడుగు ఒకసారి, అడుగు. ఏమని? ఇమ్రాన్ అన్న టాటూ ఎవరు పైసలు తీసుకొని కానీ పైసలు ఇచ్చి కానీ వేయించుకోరు, ప్రేమతో నేర్పించుకుంటారు. అవునా బ్రో? నిజం నిజం చెప్పు, ఎక్కడి నుంచి బ్రో? కాబట్టి ఎక్కడి నుంచి నువ్వు? వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. ఆగు అడ్వాన్స్. చెయ్యి ఆగుదరా. అనుకో. ఎక్కడి నుంచి బ్రో నువ్వు? వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చిండు డైరెక్ట్. ఎక్కడి నుంచి? వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. 5-6 సార్లు అడిగినా ఎక్కడి నుంచి? వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. నన్ను అడుగు, నేను చెప్తా. నాతో మాట్లాడక ధైర్యం లేదు నీకు. ఎక్కడి నుంచి? వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. ఇంటి దగ్గర నుంచి. హైదరాబాదేనా? బువ్వ తిన్నావా? తినాలి. మరి ఎందుకు జాన్ లేదా? లేదు, ఒర్రినా నీతో ఇప్పటిదాకా. అందరి వాయిస్ నేను ఇస్తా. మంచి అయింది, 2 దెబ్బలు పడలే ఎవరికి? ఆయనకి. ఆయన ఎట్లా ఈ నువ్వు చూసినావుగా? ఇది అయిపోయిన తర్వాత ఈమెకు ఉంది, ఎవరికి? నీకు. అటు తిరిగి అద్దంలో చూసుకో. చూసుకో. ఇగో ఇట్లా చూసుకో. సరే సరే, నిజం టాటూ కావాలా బ్రో? పక్కా నిజం నిజం చెప్తున్నావు కదా? ఎందుకంటే మళ్ళీ మనకు కూడా పేరు పోతుంది. నిజం. అంటే దేనికి? ఇమ్రాన్ అన్న అంటే ఇష్టమా? ఓకే. ఎక్కడ నుంచి మీరు ప్రాపర్? ఏదో స్థలం ఇచ్చి స్టూడియో పెట్టుకొని బతుకుతున్నావు రా నువ్వు. ఎందుకురా నువ్వు పొద్దున లేచి పని చేసేటోని, నీకు ఎందుకురా? పని చేసుకుంటా కాదా నీకు? నవ్వుతున్నాడు ఇంకా తిరుగుతుంటే. నీకు ఎందుకురా? నీకు ట్యాక్స్ కడుతున్నా, ట్యాక్స్ కడుతున్నా. ఎవరికి? మాకు కడుతున్నా. మేము ఈడ పుట్టి పెరిగిన నువ్వు వచ్చి ట్యాక్స్ కట్టుకుంటూ బతుకుతున్నావు. నీకెందుకు? ఎవరు మూసుకొని చెయ్యి. మా వల్ల హైదరాబాద్ డెవలప్, మా వల్ల హైదరాబాద్ డెవలప్ అవుతుంది మా వల్ల. నీ వల్ల రేపు పాపం పొద్దున్న లేవగలరా? రేపు ఇట్లా పూజ చేసి ఆర్డర్. సరే తీసుకో, మాట్లాడతాను. తీసుకో. చెప్పండి బ్రో, ఏం చేయాలి? టాటూ చేయాలి. సో మజాక్ చేయకు, సీరియస్ టైం ఇది. ఎవడు ఆడుతున్నా మజాక్? నువ్వేమన్నా బొమ్మది? నీ బావని. బొమ్మది. రైట్ రైట్ ఒప్పుకున్నా. ఏం చేద్దాం బ్రో? పెద్దది. అరవటం ఆపకపోతే ఎరగొడతాను. అన్నిట్లో అడ్వాన్స్ ఉన్నావు. నేను అడ్వాన్స్ కోర్స్ తీసుకున్నా అందుకే. నెక్స్ట్ 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 హలో నెక్స్ట్. ఇట్లా ఆన్సర్ ఇట్లా క్వశ్చన్ రాకి క్లిక్ చేశానే. ఏది కావాలి? అదే ఏ బాగలే వాళ్ళ చెప్పే ఏం చేయాలి? టైం వేస్ట్ అవుతుంది. టాటూ చేయాలి. సరే బ్రో లేవు. సో గైస్, టాటూ అయితే అయిపోయింది. అది ఎవరిదో కాదు, మన ఇమ్రాన్ అన్నది అయిపోయింది. సో వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అన్న. అండ్ థ్యాంక్ యూ సో మచ్. దేనికి చెప్తున్నా నాకు తెలియదు కానీ థ్యాంక్ యూ సో మచ్ చెప్పాలనిపించింది. హ్యాట్స్ ఆఫ్ యూ. అండ్ బ్రో హ్యాట్స్ ఆఫ్ యూ. నాకు తెలియదు ఇట్లా కూడా అన్న వాళ్ళగా కూడా అన్న వాళ్ళకి టాటూ చేయించుకునేటోళ్ళు ఉంటారు. మాకే లేరు గైస్, ఎవరైనా నాది టాటూ వేయించుకోరు అనుకో, అది నేనే మీకు ఫ్రీ లేస్తా. సో మన స్టూడియో అడ్రస్ అయితే తెలుసుగా అందరికీ. టాటూస్ ఇఫ్ ఇన్ కేస్ కావాలంటే కింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. అండ్ మన దగ్గర టాటూ ట్రైనింగ్, రిమూవల్, పియర్సింగ్, డ్రెడ్ లాక్స్, బ్లడ్ ఆర్ట్, ఇంకా మెనీ మోర్ ఉంది. అండ్ క్లాతింగ్ కూడా ఉంది మన దగ్గర. సో మన స్టూడియోస్ వచ్చేసి ఒకటి ముషీరాబాద్ ఉంది, ఇంకోటి హ్యాబిట్స్లో ఉంది. కింద 2 లొకేషన్లు పెడుతున్నా.
అండ్ ఈ వీడియోకి ఖచ్చితంగా ఇమ్రాన్ అన్న అని చెప్పేసి 100% మీరు కింద కమెంట్ చేయండి. అండ్ బ్రో చేయికి ఎట్లా అనిపిస్తుంది ఫస్ట్ బ్రోతోనే అడుగుదాం. బ్రో ఎట్లా అనిపించింది టాటూ? పక్కా మజాక్ కాదు, సీరియస్గా. లేదంటే ఇచ్చేస్తామా నీకు ఇదేంటైతే అరే నీ అబ్బా ఎందుకు ఇష్టం? అవును చాలా ఇష్టం అన్న. ఇష్టం ఎట్లా అంటే చెప్పలేను. అన్న గురించి ప్రాణం ఇవ్వని ఇస్తా, ప్రాణం దివ్వని ఇస్తా. మనోడు టాటూ వేసుకొని వచ్చింది ఆయన వీళ్ళు ఫస్ట్. సో మెయిన్ చెప్పడం ఏంటంటే సో ఎంత ఇప్పుడు మనకి చిన్నప్పటి నుంచి ఇంత మనకు పెద్దల వరకు పెంచుతూ ఉంటారు. మనం ఓడితో టాటూ వేసుకుంటే ఉన్న వాళ్ళందరూ కొంచెం బాధపడతారు. సో అట్లా అని చెప్పి ఓవర్ టాటూలు వేసుకోకండి ప్లీజ్. ఇది హంబుల్ రిక్వెస్ట్. ఎందుకంటే అది పెయిన్ అవుతుంది వేసుకుంటున్నప్పుడు. ఇప్పుడు నేను వేసినందుకు ఏదో ఒకటి చేయాలని నాకు కూడా ఉంటుంది. కానీ ఇప్పుడు మనం ఇట్లా ఎవరికైనా మనం చేసి వీడియో పెట్టినామంటే ఇంకా 10 మంది వేసుకుంటారు అది చూసి. సో అట్లా అని చెప్పి నేను ప్రతి ఒక్కరికి నేను హ్యాపీగాను, నేను బాధపడతా. ప్లీజ్ అట్లా టాటూ వేసుకోకండి. మీకు ఏమైనా ఉంటే మీ ఇంట్లో లేదా అట్లా వేసుకోరు. ఇక్కడ ఏడుండవు. సో బ్రో ఇగో టాటూ వేసుకొని వచ్చింది. ఏడుంది నాది ఆడ ముంగడికేనా అలా పెయిన్ అవుతుంది. ఎందుకు వేసుకున్నావు ఒట్టిగా? అరే రే రే థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఎందుకు వేసుకున్నావు? ఎందుకు వేసుకోవాలనిపించింది? ఇష్టమే. ఇంట్లో వేసుకున్నా బాగుంటుండే. దీనివల్ల పెయిన్ అవుతుంది నీకు ఉట్టిగానే. ఎంతసేపు అయింది? 3 అవర్సా? థ్యాంక్ యూ సో మచ్. నాకు స్పెషల్ బర్త్డే గిఫ్ట్ అని అనమాట. సో కానీ ఇట్లా ఓవర్ వేసుకోకండి. ప్రేమ అనేది మీరు మనసులో పెట్టుకొని గుర్తు పెట్టుకుంటే చాలు. ఇట్లా పెట్టుకుంటే ఏంటంటే అది ఒక పెయిన్ అనమాట. అండ్ చాలామంది చెప్తారు ఎందుకు వేసుకున్నావు అని చెప్పి. చాలామంది కూడా తిడతారు. ఎందుకంటే ఇంట్లో కూడా తిడతారు, నీకేమొచ్చింది వేసుకుంటే అట్లా అంటారు. నీకు అసలు ఏంది, దేని గురించి వేసుకున్నావు చెప్పు. ఇష్టమని వేసుకున్నావు. మనం టాటూ వేసుకున్నాం. तो गाइस बर्थडे ఒకటి నేను చేసుకోను. చలో సో ఏజ్ బాత్ को अपन डू लाइक शेयर सब्सक्राइब कर लेंगे. లేదంటే నేనే ప్రాణాలు తీస్తా అందరిది. ఓకేనా? సో ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని. ఇంత మంచి అడుగుతున్నా అంటే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్లీజ్ ఈ వీడియో అనేది మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టండి. అట్లనే ఇన్స్టాగ్రామ్లో కూడా ప్లీజ్ మెన్షన్ చేయండి, నేను రీమెన్షన్ చేసుకుంటా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్. లవ్ యూ.